Hello all, this is Ram. So I have been close to 12 years of experience in IT. Also I have been teaching these BI tools for last 6 to 7 years. So would like to explain the features of this BI tools. This ఏంటి మనకు ఎటువంటి స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, ఈ బిఐ టూల్స్ మార్కెట్ ఎలా ఉంది, బిఐ టూల్స్ నేర్చుకోవాలంటే బేసిక్ మనకి ఏముండాలి, ఎవరెవరు ఎలిజిబుల్, అసలు ఏంటి ఎలా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. బిఐ టూల్స్ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. జనరల్గా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్, GUI బేస్డ్ టూల్స్. మీకు C++ ఇవి ఎక్కువగా వింటారు, ఎందుకంటే బీటెక్ అయిన ఫ్రెషర్స్ కానీ ఎంసీఏ ఫ్రెషర్స్ కానీ జనరల్గా C++ ఇవి నేర్చుకుంటారు. ఇవి ఏంటంటే కంప్లీట్లీ కోడింగ్ సైడ్ వస్తాయి. ఇట్స్ ప్రోగ్రామింగ్ టూల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ ఇవి వచ్చే లోపల టూల్స్ అవుతాయి. టూల్స్ అంటే విచ్ ఈస్ వెరీ లెస్ కోడింగ్. యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ కోడ్. సో ఆల్ ప్రీ-డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ టూల్స్. విల్ హ్యావ్ టు we know that మనకి తెలుసుకోవాలన్నమాట, ఎలా ఈ టూల్స్ ఈ ఫంక్షన్స్ మనం వాడాలి ఇన్ రియల్ టైంలో అనేది దాని గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఈ టూల్స్కి ఏంటంటే చాలామంది థింక్ చేస్తూ ఉంటారు, నాది MBA బ్యాక్గ్రౌండ్, BA బ్యాక్గ్రౌండ్, మేము ఈ టూల్స్ చూస్ చేసుకోవచ్చా లేదా, ఏదైనా ఇష్యూస్ ఉంటాయా? సో అబ్సల్యూట్లీ ఫైన్. ఎనీ బ్యాక్గ్రౌండ్, వెదర్ యువర్ BA, వెదర్ యువర్ MBA ఆర్ IT ఆర్ నాన్ IT, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ టూల్స్ ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ జీరోలెస్ కోడింగ్, బేసిక్గా కొంచెం MS Excel మీద ఐడియా ఉండాలి. MS Excel, బికాస్ MS Excel అంటే బేసిక్గా అందరికీ తెలిసి ఉంటుంది. అదేవిధంగా DBMS పార్ట్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, లైక్ Oracle, SQL, ఈ పార్ట్ బేసిక్ కొరీ ఇందులో మనకు ఉంటాయి కదా. DDL అని, DML అని, DCL అని, TCL, ఈ కమాండ్స్ ఎలా మనం వాడతాము, జాయిన్స్ ఎలా రాస్తాము, ఆపరేటర్స్, కొరీస్, సబ్ కొరీస్, ఇటువంటి మీద బేసిక్ ఐడియా ఉంటే ఎవరైనా సరే ఈ టూల్స్ అనేది నేర్చుకోవచ్చు. సో మార్కెట్ ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాన్ ఐటీలో నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ వాంట్ టు స్విచ్ మై కెరీర్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో 3 years నాన్ ఐటీ అంటే హార్డ్లీ 4 lakhs, మేబీ 3 lakhs ఈ రేంజ్లోనే ఉంటుంది, 3 to 4 lakhs ఉంటుంది. సో అదే మీరు స్విచ్ అయితే డెఫినెట్లీ యూ కెన్ జంప్ ఇన్ టు మినిమం 7 to 8 lakhs. సో అటువంటి మార్కెట్ అనేది బిఐ టూల్స్కి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు యాజ్ ఎ ఓనర్ ఆఫ్ బిజినెస్, హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ హిస్ బిజినెస్. నా బిజినెస్ ఎక్కడుంది, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే గ్రోత్లో ఉందా, లాస్లో ఉందా, లాస్లో ఉంటే వాట్ ఈస్ ద రీజన్? బికాస్ గ్రోత్ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, లాస్ ఉంటే ఎందుకు, వేర్ ఇస్ ద ప్రాబ్లం, అటువంటి పెయిన్ఫుల్ ఏరియాస్ యూజర్ ఫైండ్ అవుట్ చేసి దానికి సొల్యూషన్స్ తీసుకుంటారనమాట. సో వాళ్ళ సొల్యూషన్స్ యాజ్ ఎ బిఐ డెవలపర్ మనం వాళ్ళకి డిజైన్ చేసి డాష్ బోర్డ్ అనేది డెవలప్ చేసి వాళ్ళకి మనం యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో బిఐ టూల్స్, నేను ఆల్రెడీ చెప్పినట్టు బిఐ టూల్స్ నేర్చుకోవడానికి యూ షుడ్ నాట్ బి ఎక్స్పర్ట్ ఇన్ కంప్యూటర్స్, యూ షుడ్ నాట్ బి MCA గ్రాడ్యుయేట్, ఆర్ యూ షుడ్ నాట్ బి సూపర్మ్యాన్. సో నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఆల్ ఈజ్ రిక్వైర్డ్ యువర్ డెడికేషన్, అట్లీస్ట్ 2 to 3 months టైమ్, హార్డ్ వర్క్, then you can definitely grab this technology and then enhance your technical skills just in a 2 to 3 months. దానికి సంబంధించిన టెక్నిక్స్ కానీ ఎలా నేర్చుకోవాలి, ల్యాబ్లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎటువంటి రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి, ఎలా మనం కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి, ఇటువంటి టిప్స్, టెక్నిక్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. అందరికీ ఏంటంటే C, Java, Python ఇవి మాత్రమే తెలుసు. కానీ తెలియని విషయం ఏంటంటే బిఐ టూల్స్ వాడని కంపెనీ అనేది లేదనమాట ఇన్ ద వరల్డ్. సో నాట్ ఇన్ ఇండియా. లెట్స్ సే MNC కంపెనీస్, TCS, CTS, HCL, టెక్ మహేంద్ర, ఫోర్డ్, ఫిలిప్స్, సో ఇలా MNC లెవెల్ కంపెనీస్, ప్రతి ఒక్క కంపెనీ ఈ బిఐ టూల్ అనేది మార్కెట్లో వాడుతుంది. అది ఏదో ఒక టూల్. కొందరు వచ్చేసి పవర్ బిఐ వాడచ్చు, బికాస్ ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అనమాట. సో పవర్ బిఐ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఫౌండరు, ఈజ్ డూయింగ్ ఏ మార్కెటింగ్ స్కిల్స్.
మైక్రోసాఫ్ట్ అతని టూల్ ఎలా మార్కెట్ చేస్తుందో అతనికి తెలుసు. కొందరు ట్యాబ్లీ వాడచ్చు, కొందరు క్లిక్సెన్స్ వాడచ్చు. సో మేబీ టర్మినాలజీ ఈజ్ మేబీ డిఫరెంట్, but the overall concept or a functionality is common across all these BI tools. So, what I am trying to convey here, right? Anyone wanted to switch your career from non-IT to IT, or don't hesitate, just step in. So we are here to help you in terms of your career growth. No, there is no age limit. In fact, age limit, how I can say, for example, there is a candidate who passed his MBA in 2014. Unfortunately, due to some personal reasons, financial reasons, he didn't get a job. అంటే అతను జాబ్ చేయడం లేదనమాట. సో నౌ హీ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్. 2014 ఎలా ఎలిజిబుల్ అనుకోవచ్చు. దట్ దేర్ ఇస్ సమ్ టెక్నిక్స్ దట్ వీ విల్ డిస్కస్. కాకపోతే ఇక్కడ ఎవరికైనా కావాల్సింది ఏంటంటే డెడికేషన్. సో ఏదో కోర్స్ నేర్చుకుంటున్నాము అయిపోయింది అని కాకుండా ఒక 2-3 months మన టైం కాదనుకొని ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు స్విచ్ యువర్ కెరియర్ కావాలి అనుకుంటే ఆ 2-3 months కానీ డెడికేషన్గా కానీ ఉంటే అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ డెఫినెట్లీ you're going to get a job within 2 to 3 months. MBA, BTech, any graduation is eligible for learn this technology. కాకపోతే నేర్చుకునే వాళ్ళు ఏంటంటే డెడికేషన్ ఇస్ రిక్వైర్డ్. ఎవరైనా సరే దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఐ మీన్ యూ క్యాన్ లెర్న్ దిస్ టెక్నాలజీ. ఇక్కడికి వచ్చే లోపల జనరల్గా ఏంటంటే ఫ్రెషర్స్ అయితే కొందరు అనుకుంటుంటారు మాకు గ్యాప్ ఉంది కదా, ఈ టూల్స్ మనకి ఎలా సెట్ అవుతాయి ఏంటి అని. ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ అనేది మేము మీకు గెయిన్ చేస్తాం. సో దానికి కొన్ని టిక్స్, టెక్నిక్స్, ప్రాక్టీస్, ఆఫ్లైన్లో వచ్చి ప్రాక్టీస్ చేయడం, అవన్నీ చాలా డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ మెథడ్ దట్ వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఫాలో ఆల్సో. ఆ మెథడ్స్ అన్ని మేము ఫాలో అవుతాం. సో దాట్ మేబీ విల్ డిస్కస్ ఇన్ ద చాట్. ఎనీ queries, you can just ping in the chat. I'll reply even in offline also. Thank you.